అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని ఒక అప్డేట్ వచ్చింది. దాని మీద మన వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత మనకు వచ్చిన కామెంట్లు ఒక 2 కామెంట్లు నేను ప్రతి మన వ్యూవర్స్కి ఏం చెప్తా ఉన్నా అంటే, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒకవేళ ఆ అభిప్రాయం కనుక చుట్టుపక్కల జరుగుతున్నటువంటి నిజమే అయితే ఆ కామెంట్ని హైలైట్ చేసి కూడా వీడియోలో చూపిస్తా అని చెప్పిన. ఈరోజు నిజంగానే తెలంగాణలో రేషన్ కార్డుల గురించి ఎంత బాధపడతా ఉన్నారు. అసలు తెలంగాణలో రేషన్ కార్డులకు అర్హతలు, అలాగే ఇంటి పెద్దగా మహిళలు ఇచ్చుడు, ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నాం, కులగర సర్వేలో రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకున్నాం. అట్లనే మనకి ఏదైతే మన గ్రామ సభలు జరిగినాయో గ్రామ సభల్లో కూడా రేషన్ కార్డుల లిస్ట్ వచ్చింది. కానీ అవన్నీ తూచు తర్వాత మళ్ళా కొత్తగా పేర్లు ఏవైతే ఉంటాయో అవి మీ సేవలోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో, అంటే ఏదైతే మన సివిల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. నా పేరు డిలీట్ చేయండి అయ్యా అని. ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంత పెద్ద కట్ట, ఆ కట్టలో నుంచి మన పేరు డిలీట్ అయ్యే వరకు 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు. ఈడ డిలీట్ అయింది అంటే మళ్ళా కొత్తగా మనకు అప్లై చేసుకోవాలి. అంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డు మనం ఊరో మారుతాము, లేకపోతే ఇల్లో మారుతాము, లేకపోతే పట్టణమో పోతాము, ఎటో ఒక మొక్కన మారుతాము, లేకపోతే డివైడ్ అవుతాం కుటుంబాలు. మళ్ళీ మన కొత్త ఇంటి నెంబర్ తోటి కొత్తగా మన రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ మండల ఆఫీస్లో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉండి ఈ తతంగం అంతా అయ్యేసరికి 2 నెలల సమయం పడతా ఉన్నది ఒక రేషన్ కార్డు మంజూరు కానికి. అందులో ఇంకా కొన్ని రేషన్ కార్డులు అయితే దాదాపుగా ఏదైతే మనకు ఈ మీ సేవలో డిలీట్ చేసుకొని అప్లై చేసుకునే ఆప్షన్ వచ్చిందో 3 నెలల కింద అప్లై చేసుకున్న రేషన్ కార్డులు కూడా రాలేవు. అందులో కామెంట్ ఏమని పెట్టారు అంటే మన వ్యూవర్స్ చూసేటోళ్ళు వాళ్ళ బాధ ఏందనేది కూడా చూద్దాము. తర్వాత అసలు ఏం అప్డేట్ వచ్చింది రేషన్ కార్డుల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు, అందులో మనకు కావాల్సిన అంశం ఏమన్నా ఉందా, లేకపోతే మన మట్టి కొట్టుకపోయే అంశం ఉందా అనేది ముక్కుసూటిగా మాట్లాడే విధానం మనది. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే వెంటనే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టి కనీసం ఒక 100 లైకులు అయితే సరిపోద్దని అనుకుంటున్నా. చూద్దాం మరి వీడియో ఎంతవరకు అవుతుంది అనేది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అర్హులు ఎవరు? ఇంటి పెద్దగా మహిళలు, అర్హత లేని వారికి రేషన్ కార్డు రద్దు చేయాలి. కానీ ఇక్కడ ఏమున్నదో ఒకసారి చూడరయ్యా మీరు. ఇగో ఇది మన వీడియో కింద కామెంట్ వచ్చింది. 2 కామెంట్ హైలైట్ చేసి తీసుకున్న వీటిని. ఏమని రాసినంటే, ఇగో కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నవారికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఉపాధి కోసం ట్రాక్టర్లు ఉన్నవారికి రిజెక్ట్ చేస్తున్నారు, వారి జీవిత ఆధారం ఏంది అంటే ఉన్నారు. ప్రభుత్వం ఆలోచన శైలి బాగోలేదు. ముందుగా డబ్బులున్న వాళ్ళు, ఇల్లు కాళ్ళు ఉన్న వారి గురించి వాళ్ళను గుర్తించి డిలీట్ చేయండి, అప్పుడు అసలైన పేదవారికి చెందుతుంది. చూసిరా, ఇండ్లు, కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, నిరుపేదలకు రేషన్ కార్డులు ఇంకా అందుతలేదు అనేది మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆవేదన. ఇది ముమ్మాటికి వాస్తవం కాదా అని తెలంగాణ ప్రజలు చెప్పురయ్య గుండెల మీద చేసుకొని. తెల్ల రేషన్ కార్డు 4 చక్రాల అంటే 4 చక్రాల వాహనం ఉన్నా, మనకు ఏదైతే మన ఆదాయ ధృవీకరణ పత్రంలో ఇన్కమ్ ఎక్కువ ఉన్నా తెల్ల రేషన్ కార్డు మంజూరు కావద్దు. కానీ వాళ్ళకే ముందుగా రేషన్ కార్డు వచ్చి నిరుపేదలకు రేషన్ కార్డులు వస్తలేవు అనేది ఇక్కడ మన యొక్క కుటుంబ సభ్యుడు కామెంట్ చేసినటువంటి విషయం. ఇంకొకరు కామెంట్ చేసిన ముచ్చడియో కింద, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్తే
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ సిటీలో ఉన్నవాళ్ళు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే మనకు చూసుకుంటే ఇలా ఉమ్మడి నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమంటారు, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓకి వెళ్తే రెవెన్యూకి వెళ్ళమంటారు. వీళ్ళను తింపి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. కానీ రేషన్ కార్డు డిలీట్ అయ్యడానికి 2 నెలల సమయము, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫాము పోయి అప్లికేషన్ అయ్యి రేషన్ కార్డు మనకు ఆన్లైన్లో వచ్చేసరికి చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరి మాట. ఇదే కనిపిస్తూ ఉన్నది కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమంటారు, మున్సిపాలిటీకి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటారు. తెలియని వాళ్ళు ఏడికంట తిరుగుతారు. ఒక్కసారి మీరు బాగా ఆలోచించర్రి. మన ముంగట ఒక కారు వచ్చింది, కారులో నుంచి ఒక పెద్ద ఆయన దిగిండు. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తే ఆయనకు సపరేట్ చేరిస్తే చైర్లో కూర్చుంటాడు. ఆయనకి ఏం కావన్నో ఆడికి వచ్చి తెలుసుకుంటారు ఆఫీసర్లు. సార్ మీకు ఏం కావాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఆయన పలానా నాకు ప్రాబ్లం ఉంది చేయండి అంటే ఆయన అర్ధగంట సేపు కూర్చొని పెడతారు. ఛాయల్లో ఉంటారు, పనులు ఛాయ్ చేసి ఇస్తారు. ఆయన పని కంప్లీట్ చేసి కాలర్ ఎక్కి పంపిస్తారు. కారులో వచ్చేటోళ్ళకు ఒక విలువ, అంటే నిరుపేదలకు, సైకిల్ మీద వచ్చేటోళ్ళకు, నడుచుకుంటూ వచ్చేటోళ్ళకు, రైతులకు, వ్యవసాయం చేసుకుంటోళ్ళకు, మాసిపోయిన బట్టలు వేసుకొని పోయేటోళ్ళకు ఈ రాజ్యాంగంలో ఒక విలువ అని రాసి పెట్టుందా? సామాన్యుల కాడికి వెళ్ళి మొదలు పెడితే సీఎం గల్లీలో ఉండే బిచాని కాడికి వెళ్ళి ఢిల్లీలో ఉండే సీఎం దాకా సమాన హక్కులు అని రాజ్యాంగంలో రాసినటువంటి విషయం. అది మర్చిపోయిన కొందరు డబ్బులకు ఆశపడ్డ, ఎంగిలి బిస్కెట్ల ఆశపడ్డ అధికారులు ఈ రకమైన దుస్థితులకు పాల్పడుతూ ఉన్నారు. అది నా కళ్ళతో చూసినా కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. నిరుపేదలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు కూడా విలువనిచ్చి వాళ్ళ యొక్క బాధ ఏంది, వాళ్ళకి ఏం కావాలి తెలుసుకోవాలి. లేకపోతే ఏ జిల్లాలో ఏ మండల్లో ఇలాంటి దుస్థితి జరుగుతుందో ఎవరు కామెంట్ పెట్టినా కానీ పక్క ఆ మండల్లో కానీ ఆ డిస్టిక్లో కానీ ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసరు అవినీతి పరంగా పాల్పడ్డా కానీ మనకి మన కామెంట్లు వస్తే ఖచ్చితంగా దాన్ని హైలైట్ చేసి వీడియో చేసే బాధ్యత నాది. ఇప్పుడు రేషన్ కార్డుల గురించి వచ్చిన అప్డేట్ ఏందో తెలుసుకుందాం. ఇగో రేషన్ కార్డులు అవిటి భవిష్యత్తు. రేషన్ కార్డు లబ్ధాలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్. మరి మీ కార్డు వస్తుందా చెక్ చేసుకోరి. మీ కార్డు వస్తుందా లేకపోతే అరిగోవిందా అని కొట్టుకపోతుందా తెలుసుకోవాలి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు చేసిండు ముఖ్యమంత్రి చేతుల మీదుగా. లబ్ధిదారులకు కొత్తగా 2.4 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారట. ఓ నాయనో నిన్న చూస్తేనేమో మొత్తం 41 లక్షల మందికి అన్నారు. ఇవాళ 2.40 మందికి కొత్త రేషన్ కార్డులు. నిన్నటికి ఇవాళకి సంఖ్య ఏమాత్రము అంచనా పొంచన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కళ అది త్వరలోనే నెరవేరనుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధాలకు రేషన్ కార్డు అందుకోనున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు? మీ కార్డు వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి, ఇక్కడ తెలుస్తుందని ఇచ్చినటువంటి ముచ్చట. కొత్త కార్డుల పంపిణీ అప్పుడే. ఇగో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,40,000 మందికి 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇగో మళ్ళా కూడా ఇచ్చారు. రాష్ట్రంలో గత 6 నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసింది. నేను ఈ విషయం మీద అడగదలుచుకున్నా, తెలంగాణ ప్రజలంతా ఎర్రోళ్ళు ఉన్నారా? లేకపోతే మేము రోజు అన్నం తింటలేము, గడ్డి మెత్తున్నామా, గోదలమా? 6 నెలల నుంచి రేషన్ కార్డుల అసలు ఏమన్నా జరుగుతూ ఉందా? అంతా స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది. మీ సేవల్లో స్టార్ట్ చేసిరు 6 నెలల నుంచి.
గ్రామ సభల్లో స్టార్ట్ చేస్తే లిస్ట్ వచ్చింది. లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టే ఖరారు అవుతుందేమో అనుకుంటే ఆ లిస్టు ఖరారు కాలేదు. మళ్ళీ లిస్టుని తీసి చెత్తకుప్పలో పడేసి మళ్ళీ మీ సేవల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరిగి అవి డిలీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ కలెక్టర్ ఆఫీసుల దాకా పోయారు కొంతమంది సివిల్ డిపార్ట్మెంట్కు. ఎందుకంటే పనులు జరుగుతలేవు, రేషన్ కార్డుల లిస్టులు కుప్పలుగా ఉండిపోతున్నాయి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీసుల దాకా పోయారు. తర్వాత ఎందుకంటే 200 ఫ్రీ, ఇదొక గమ్మది విషయం. చాలామంది నన్ను అడిగారు, ప్రజాపాలన దరఖాస్తులో నువ్వు ఇందిరమ్మ ఇల్లుకు టిక్కు పెట్టినవా, 200 యూనిట్ల కరెంట్ టిక్కు పెట్టినవా, గ్యాస్ సిలిండర్కు టిక్కు పెట్టినవా? అవి టిక్కు పెట్టిన వాళ్ళకే ఇప్పుడు మంజూరు జరుగుతూ ఉంది. మరి ఆ రోజు చెప్పలేరు. ఉన్నా లేకున్నా మీరు అందరూ టిక్కు పెట్టుకోండి. భవిష్యత్తులో మీకు రేషన్ కార్డులు వస్తే కనుక ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ టిక్కు పెట్టుకున్న వాళ్ళకే ఖచ్చితంగా ఇవన్నీ ఉచితాలు లభిస్తాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఈ యొక్క 200 యూనిట్ల కరెంటు కానీ చెప్పాలి కదా. ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వచ్చిన అధికారులకి అనుభవం లేదు, ఇంకా ప్రజలకు ఆడికెళ్ళి చెప్తారు. ఇగో ఇది జరుగుతోంది. రేషన్ కార్డుల గురించి ఈడ పెద్దగా మాట్లాడే విషయం ఏంటి అంటే, ప్రజలను హింసిస్తూ ఉన్నారు, ప్రజలను అమాయక ప్రజలతో. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, కారులో వచ్చిన వాళ్ళకు చైర్లేసి కూర్చుండి పెట్టి మీకేం కావాలా సార్ అని గవర్నమెంట్ ఆఫీసర్ని నా ముందు అడగంగా చూసిన. నేను చిన్న పెన్ను కెమెరానో ఆ కెమెరానో లేదు, లేకపోతే రికార్డింగ్ కూడా చేస్తుంది. అదే తువ్వాల భుజం మీద వేసుకొని కండవ వేసుకొని కొంచెం అంటే రైతు లెక్క షేన్లకి వెళ్ళో లేకపోతే కూలి పని చేసుకుని లేకపో జరుగు అంటే ఏందన్నట్టు. ఇది భారత రాజ్యాంగంలోనే ఇదే రాసిందా? తెల్ల బట్టలు వేసుకొని కార్ల రాయల్ బుల్లెట్ మీద వచ్చిన వాళ్ళకు ఒక మర్యాద, ఒక విలువ లేదు. పొలాల కాడికి వచ్చిన వాళ్ళు, పని చేసుకుని వచ్చిన వాళ్ళు, కూలీనాలు చేసుకొని బతికిన వాళ్ళు, మండల ఆఫీసులోకి ఎంఆర్ఓస్లోకి వెళ్తే వాళ్ళకు ఒక విలువ. ఇది రాజ్యాంగంలో రాసిందా అని అంటే, రాసింది అని అంటే ఎప్పుడు వాళ్ళకు ఒక చట్టం రాయిర్రి, మా అసొంటి నిరుపేదలకు ఒక చట్టం రాయిర్రి. దయచేసి అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటున్నా. లేకపోతే నా దృష్టికి వచ్చిన కామెంట్లు కానీ, నా దృష్టికి వచ్చిన ప్రతి ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ప్రజల తరపున ఉండేది ఖాయం, మాట్లాడేది ఖాయం. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు ధైర్యంగా కామెంట్ చేయాలని కోరుకుంటూ, మీరు కామెంట్ చేస్తే చాలు. ఇంకా అతిగా మీకు ప్రాబ్లం జరిగితే రాబోయే రోజుల్లో మీకు కనీసం వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా, ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్లు ఏ రకంగా వచ్చినాయో ఆ కామెంట్ల తర్వాత వీడియో వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.